కలకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 55వ జన్మదిన శుభాకాంక్షలు. మన 13, 14 వార్డులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ ఇచ్చేసిన మన చీఫ్ జీవాంజనేయులు గారికి, మన మాజీ ఎమ్మెల్యే మట్టి మల్లికార్జునరావు గారికి, 13, 14 వార్డులో ఉన్న మన జన సైనికులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన పవన్ కళ్యాణ్ గారిది బర్త్డే ఇంత ఘనంగా నిర్వహించిన మీ అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, 13, 14 వార్డులో మన జీవి ఆంజనేయ గారికి మన ఎలక్షన్ లో మీరు ఎంత కష్టపడ్డారో అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ రోజున మీరు అన్నదాన కార్యక్రమం కూడా పెట్టడం చాలా సంతోషకరం. కాకపోతే మీరందరూ కూడా కలిసిమెలిసిగా ఇలాగే ఉండి రేపు కౌన్సిలర్ లో కూడా మా 13, 14లో కూడా గట్టి మెజార్టీతో మీరు గెలవాలని కోరుకుంటూ, అలాగనే మన పవన్ కళ్యాణ్ గారు మొన్న విశాఖపట్నం జరిగిన మీటింగ్ లో కూడా ఒకటే చెప్పారు, చంద్రబాబు గారి నాయకత్వంలో మనం దరిదాపు 15 సంవత్సరాల దాకా కూటమి ఇలాగే ఉంటది, అందరం కలిసి పనిచేయాలని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే రేపు ఎవరు ఎంత కష్టపడితే పవన్ కళ్యాణ్ గారి ప్రతి మండల అధ్యక్షుల నుంచి మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి కమిటీ చేస్తా ఉన్నారు. మీరు ఎంత కష్టపడితే అంత విధంగా పవన్ కళ్యాణ్ దగ్గర మన్నన పొందుతారని తెలుపుకుంటూ దీన్ని త్రిశూల వ్యూహంగా ఆయన అభినందించారు. అలాగనే మన చీఫ్ జీవాంజనేయ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. నాగశ్రీనాయులు గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కడి గారికి, అలాగే కౌన్సిలర్ గన్నాం కోటేశ్వరరావు గారికి, మన డాక్టర్ గారు సాయి గారికి, మిత్రులు కౌన్సిలర్ పివి సురేష్ గారికి, టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రోసయ్య గారికి, జేకే గారికి, ఈరోజు 13, 14 వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం జన సైనికులకు, ఎన్డీఏ మిత్రులకు అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారు పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ హీరోగా ఎంతో పేరు ప్రశ్న తెచ్చుకున్నారు. అలాగే రియల్ జీవితంలో కూడా రాష్ట్రం అవినీతి పనులు, దోపిడీదారుల చేతుల్లోకి వెళ్ళినప్పుడు, దుర్మార్గుల చేతుల్లోకి వెళ్ళినప్పుడు నిలబడి పోరాడి చంద్రబాబు గారికి కొడుకుజంలో ఉండి ఎన్డీఏ పరిపాలన అధికారంలో తీసుకురావడానికి విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఒక రాముడికి ఒక లక్ష్మణ్ లాగా ఈరోజు చంద్రబాబు గారికి తోడుగా నిలబడి ఈరోజు రాష్ట్రంలో సుపరిపాలన అందించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పేదల పట్ల ఎంతో ప్రేమాభిమానాలతో మరి ఎన్నో సేవలు చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు సహాయం చేశారు. అదేవిధంగా కౌలు రైతులకు సహాయం చేశారు. ఆ నష్టాల్లో ప్రాణాపాయంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మందికి సహాయం చేసి ఆదుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. వారి ఆశ ఒక్కటే, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్ర అభివృద్ధిలో ముందుకెళ్ళాలి. ఒకే ఒక గొప్ప ఆశయం కోసం నిలబడ్డటువంటి వ్యక్తి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆ దేవుడు పవన్ కళ్యాణ్ గారికి నిండు నూరేళ్లు ఆయుర్వేదాలు ఇవ్వాలని, ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఉన్నత శిఖరాలు వెళ్లే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈరోజు ఎన్డీఏ మిత్రులు, జన సైనికులు ఎంతో ప్రేమాభిమానాలతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టిన వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ఈ రోజున జనసేన అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి మన నాగశ్రీనాయులు గారు, అదేవిధంగా 13, 14 వార్డు మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారు, జన సైనికులకి, తెలుగుదేశం నాయకులకి, కూటమి పెద్దలందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాబో 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. దూరదృష్టి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా ప్రజల పట్ల అపార దృష్టి కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇరువురు కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అదే విధంగా ఈ రోజు లోకేష్ గారు కూడా పవన్ అన్నా అని పిలుస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారికి నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అదే విధంగా మన సీనియర్ నాయకులు, సీనియర్ శాసనసభ్యులు జీవి గారి నేతృత్వంలో ఈ
నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుతూ మరొక మారు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, జన సైనికులందరూ కూడా అభినందనలు.